ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. శ్రావణి చెప్పండి. శ్రావణి, నా పేరు శ్రావణి. ఈ హాస్పిటల్లోనే 2 డెలివరీస్ చేసుకున్నాము. 2 డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీసే అయ్యాయి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఈ హాస్పిటల్ అంతా హోమ్లీ నేచర్ లోనే ఉంటది, బాగుంటది. దానివల్లే చాలా ఫ్రీగా చాలా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. పెయిన్స్ కూడా చాలా ఎక్కువ, అంత పెయిన్ కూడా ఏం లేదు. జస్ట్ పెయిన్స్ రావడం, విత్ ఇన్ 15 minutes లో డెలివరీ అయిపోవడం చాలా ఈజీగా అనిపించింది. ఫస్ట్ లో అంతా చాలా భయపడతా ఉన్నాము, డెలివరీ అంటే ఎలా అవుతుందో ఏంటో అని. కాకపోతే ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీతో మాట్లాడటం, ఇక్కడున్న స్టాఫ్ కానీ, ఈ నర్సులు కానీ అందరూ, అరుణ మేడం కానీ, శాంతి మేడం కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. మా బాబు కూడా కానీ బాగా అంటే ఎంత యాక్టివ్ గా ఉంటాడంటే అంత యాక్టివ్ గా ఉంటాడు. అంత టాక్ టు బేబీ అన్ని చెప్పిన మేడం వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అయ్యాను. దానివల్లే చాలా జాగ్రత్తగా ఉన్నాను. వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. అప్పుడెప్పుడు అవుతుంది నార్మల్ డెలివరీస్ ఈజీగా, ఈ కాలంలో అవ్వట్లేదు, అందరికి సిజేరియన్సే అవుతున్నాయి అంటా ఉన్నారు. కాకపోతే నాకు చాలా ఈజీగా అయ్యాయి అని అందరూ మళ్ళీ ఓకే ఆ హాస్పిటల్ వల్లే అయ్యింది అని అందరూ మళ్ళీ బాగా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు మా పేరెంట్స్ అంతా. తర్వాత కూడా నాకు హెల్త్ గానీ అంతా బాగుంటుంది మేడం. కాకపోతే నాకు సెకండ్ టైం డెలివరీ అప్పుడు 6th month లో కొంచెం ప్రాబ్లం అయింది. పేసరీ వేశారు నాకు. అప్పుడు చాలా భయపడిపోయాము, ఏమవుతుందో ఏమో, 6 months బేబీని మనం జాగ్రత్తగా చూసుకున్నాము, ఈ కొంచెం టైం కాపాడుకోలేకపోతే ఎలా అయిపోతాము, పాపం ఒక బిడ్డ మనలో జన్మిస్తుంది అంటే ఒక బిడ్డని మనం పోగొట్టుకున్నామంటే ఎంత బాధగా ఉంటుందో అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాము. మేడం వాళ్ళు మీరు చెప్పిన ధైర్యం చెప్పిన దాన్ని బట్టి, మీరేం చెప్తే ఏం ఆలోచించవాకండి, భయపడకుండా ఉండండి, మీరేం చెప్తే అదే మేము ఫాలో అయ్యాం మేడం. మీరు ఎలా అయినా కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పండి అమ్మా అని చెప్పడం, మీరు తీసుకున్న కేరింగ్ కి దానికి అన్నిటికీ నేను అనుకుంటున్నా బేబీకి కూడా చెప్పుకుంటా ఉన్నాం మేడం. మీరు 9 months వరకు నువ్వు గర్భంలోనే ఉండాలి, అమ్మ చెప్పినప్పుడే బయటికి రావాలి, అప్పుడు దాకా రాకూడదు అని చెప్పి బేబీ కూడా బాగా హెల్ప్ చేసింది. మీ మాటలు కూడా బాగా మోటివేట్ అయ్యాము. అవన్నీ చేయడం వల్ల బేబీ పేసరీ తీసే టైము కూడా అంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. పేసరీ డెలివరీ అంతా ఒకే టైంలో అయిపోయింది. 9th month బేబీ చెప్పినట్టే 37 weeks ఉండాలి అనుకున్నాము. 37 weeks అలానే ఉంది. కాకపోతే మా అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరూ చాలా భయపడ్డం, బాధపడ్డం, 6 months మనం ఎంత బాగా చూసుకున్నాము, ఈ లాస్ట్ లో ఇలా జరుగుతుంది ఏంటి, ఫస్ట్ బేబీ బాగుండింది కదా అని అందరూ బాధపడతా ఉన్నారు. కాకపోతే నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు. మనకేం కాదు, మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినది మనం ఫాలో అయితే చాలు, ఇంక ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది ఏంది అనేది ఆలోచించకుండా ప్రస్తుతం బాగుండాలి, బేబీ బాగుండాలి, నువ్వు బాగుండాలి అనుకుంటా ఉండు, అదే బాగుంటది, బేబీలు చెప్పుకుంటా ఉండు అంతే అని చెప్తా ఉన్నారు అందరూ. అవే చేశాము. డైట్ గాని అన్ని ఫాలో అవడం. కాకపోతే సెకండ్ టైం డెలివరీ అప్పుడు ఎక్సర్సైజెస్ అవేం వద్దు అని చెప్పారు. ఫస్ట్ టైం డెలివరీ అప్పుడు మాత్రం వాకింగ్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అన్ని చెప్పారు. చెప్పినట్టుగా ఫాలో అయ్యాము. అప్పుడు ఈ సెకండ్ టైం అప్పుడైతే వాకింగ్, ఓన్లీ బెడ్ రెస్ట్ ఒక్కటే చెప్పారు, అదే ఫాలో అయ్యాము. టైం వేస్ట్ అని కూడా అనుకోకుండా బాగా చెప్పారు. మేము ఎప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ బాగా మీరు తీసుకున్నారు మేడం కేర్. ఆ కేర్ వల్లే మాకు బాగా జరిగింది. 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి అని ఆనందంగా ఉంది. మీ సపోర్ట్ చాలా బాగుంది మేడం మాకు. 6th month లో గర్భసంచి ద్వారం కొంచెం ఓపెన్ అయింది అనేసి పెసరి అని ఒక చిన్న ఇదే అనమాట, అది గర్భసంచి ద్వారం మూసుకునే దానికోసం ఇన్సర్ట్ చేస్తాము. అందువల్ల కొంచెం రెస్ట్ లో పెట్టాల్సి వచ్చింది. ఇంట్లోనే ఉండి బాత్రూమ్ కరకు పోయేసి వచ్చేవాళ్ళం, బాత్రూమ్ భోజనానికి. స్కానింగ్ తీసే సార్ కూడా శ్రీనివాస్ సార్ ప్రతిసారి అడిగారు,
హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నావా లేకపోతే ఇంట్లోనే ఉన్నావా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావా అని ప్రతిసారి స్కానింగ్. అప్పుడు లేదు సార్ ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పారు. ఓకే. సో అట్లా ఉన్నప్పుడు పెయిన్స్ తో వచ్చినప్పుడు అప్పుడు అది పెసరి తీసేసినాగానే డెలివరీ కూడా అయిపోయింది అనమాట. సో మంచిది, బేబీ మీ మాట బాగా వినింది. కాకపోతే మీరిచ్చిన ధైర్యమే మేడం మా బేబీ కానీ మాకు కానీ ఈ ఎన్విరాన్మెంటే బాగుంటది అని మా హస్బెండ్ కోరుకునేదంతా అంతే. అదే కదా, నెల్లూరులో ఇంకెక్కడ ఏ హాస్పిటల్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లేదు, బేబీస్ కి ఇక్కడే బాగుంటది, ఇక్కడే చూపించుకోవాలి అని పట్టుబట్టి మరీ చూపించారు. ఇట్లా కొంచెం వచ్చినప్పుడు, ఎందుకంటే ఏ టైం అయినా మనకి ఒక్కొక్కసారి డెలివరీ అవుతుందో అట్లా అన్నప్పుడు మనం అన్ని ప్రికాషన్స్ కూడా చేస్తాము, చెప్తాము. సో ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ అది బాగున్నప్పుడు ఇది మనం ఎక్కువగా 9th month వరకు వచ్చి ఈజీగా మన బేబీని మనం తీసుకోవడం, ప్రిమెచ్యూర్ కాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అట్లా కొన్నిసార్లు ఇట్లా 5th month 6th month లో కొన్ని సందర్భాల్లో ద్వారం కొంచెం ఓపెన్ అవ్వడం అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టిచ్ అనే గర్భసంచి ద్వారానికి కుట్లేయడం ఉంటుంది. అట్లానే పెసరి అనేది కూడా చిన్నది డివైస్ అన్నమాట, దాన్ని అట్లా ఇన్సర్ట్ చేసేస్తే అది ఇంకా కొంచెం ఈజీగా ఉంటుందని. సో అప్పుడు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీంట్లో మనం ఫిజికల్ గా ట్రీట్మెంట్ పరంగా మేము చేయాల్సింది చేస్తాం. ఇన్ఫెక్షన్ ఉంటే కంట్రోల్ అవ్వడం, యూట్రస్ టైట్ కాకుండా ఉండడం, సో విటమిన్స్ ఇటువంటిదంతా, హార్మోన్ సపోర్ట్ ఇటువంటిదంతా చేస్తాం. కానీ దాంతో పాటే అది ఎఫెక్టివ్ గా ఉండాలంటే పక్క నుంచి ధైర్యం చెప్పడం, అమ్మకు హస్బెండ్ గాని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎంత బాగా ధైర్యం చెప్తారో. ఇప్పుడు మేము చెప్తాం, నీకు ఏ డౌట్ ఏ కంప్లైంట్ ఉంటే ఎనీ టైం చెప్పమని. సో అది కూడా మనం క్లియర్ చేసి ఆ సపోర్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆ సెక్యూర్ ఫీలింగ్ బాగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం 9th month వరకు తీసుకుపోవడం ఇది చాలా మందికి మనం చూసేస్తుంటాం అనమాట. అందువల్ల ఇది ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది ఏంటి అనేది దాని గురించి తెలుసుకోవడం, తర్వాత మనకి ఏం కావాలి, నాకు ఇది బిడ్డ బాగుండాలి అంతే. కొన్నిసార్లు మనకు ప్రిమెచ్యూర్ గా కూడా ఉండొచ్చు, 8th month లో అట్లా గానీ వస్తే మాత్రం బేబీ నియోనేటల్ సెటప్ మనకి బాగుంది. సో అక్కడ మనం బేబీని ఇచ్చేస్తే వాళ్ళు కొన్ని రోజులు బాగా చూసుకొని బేబీని మనకి ఇచ్చేస్తారు. కానీ మనం అక్కడ టాక్ టు బేబీ బాగా చేస్తే అక్కడ కూడా నుంచి బేబీ ఈజీగా త్వరగా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ వచ్చేస్తారు. సో పిల్లల మనకు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం, బేబీ రిలేటెడ్ గా బయట పోయినప్పుడు ప్రాబ్లం ఉండేది, ఇవి అన్ని ఫిజికల్ కండిషన్స్ ఉన్నా అండర్లయింగ్ కింద ఉండేది మదర్స్ అండ్ పేరెంట్స్ స్ట్రెస్. ఎందుకంటే ఇప్పుడు కొంతమందిని చూసినాం, వేరే కేసెస్ విన్నప్పుడు అది క్లియర్ గా మనకు తెలుస్తుంది. మదర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది అంత త్వరగా క్లియర్ అవ్వట్లే. అందుకనే ఇక్కడ మనకు ప్రెగ్నెన్సీలోనే టాక్ టు బేబీ చేసినప్పుడు మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, బేబీ హెల్త్ కండిషన్ ఖచ్చితంగా బాగుంటుంది, పెద్ద ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. సో ఇటువంటిది మనం తెలుసుకోవడం. సో ఇట్లా ఒక ప్రాబ్లం ఉన్న దాని నుంచి వాళ్ళు పాజిటివ్ గా రాగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే మెంటల్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది బాగుంది, మీరు చెప్పండి. ఫస్ట్ లో హాస్పిటల్స్ గురించి అంత ఐడియా లేదు, సో కొంచెం రీసెర్చ్ చేసాం, అంటే చూసాము నెల్లూరులో ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయని. తర్వాత చూడంగా ఈ హాస్పిటల్ కూడా వచ్చాము. సో చూడంగానే కొంచెం చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంది, అట్మాస్ఫియర్ కొంచెం వెంటిలేషన్ కానీ స్టాఫ్ కానీ. సో చూడంగానే బాగా అనిపించింది. ఫస్ట్ మీతోనే మాట్లాడాము వచ్చి, సో మీతో మాట్లాడంగానే అర్థమైపోయింది, ఓకే మేడం బాగా చేస్తారు అని. సో అంతకు ముందు కూడా కొన్ని బయట కూడా చెప్పున్నారు, మా పేరెంట్స్ వాళ్ళు చెప్పున్నారు బాగా చేస్తారు అనేసి. సో ఇంకా అట్లానే ఇంకా నచ్చడంతో ఇంకా ఇక్కడ వచ్చి చూపించాము. సో బాగా నచ్చడం ఏంటంటే మామూలుగా డాక్టర్స్ కానీ, అరుణ మేడం కానీ, ప్రమీల మేడం కానీ, శాంత మేడం కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి
అది తీసుకుంటున్నారు, అది బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నర్సెస్ కానీ వాళ్ళు పర్సనల్ గా చాలా తీసుకొని ఏదో ఎవరికో చేసి పంపించాలి అట్లా అని కాకుండా చాలా నీట్ గా మంచిగా, అది బాగా నచ్చింది. సో ఇంకా అందువల్ల ఫస్ట్ టైం ఇక్కడే చూపించాము, సెకండ్ టైం ఇక్కడే చూపించాము. సో అంతా బాగా మేము మామూలుగా నార్మల్ డెలివరీ అని కోరుకున్నాము, దాని గురించి ప్రయత్నం చేశాము. మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ కూడా నార్మల్ అయింది, సెకండ్ కూడా నార్మల్ గానే అయింది. సో మీరు చెప్పినట్టుగా టాక్ టు బేబీ కానీ ఎక్సర్సైజెస్ కానీ సో ఇవన్నీ కూడా తను బాగా ఫాలో అయింది మీరు చెప్పినట్టే. సో దానివల్ల మేము బాగా హ్యాపీగా ఉన్నాము, మా పేరెంట్స్ కూడా అంత హ్యాపీగా ఉన్నాం. సో అవి ఇంకా మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తర్వాత శాంతా మేడం కానీ డైట్ గురించి చెప్పడం కానీ అది బాగా హెల్ప్ అవుతుంది. బాగా పేషెంట్స్ కి ఎక్కువగా మెయిన్ గా డైట్ గురించి, ఏమేమి డైట్ తీసుకుంటే పుట్టే పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనేది అది బాగా ప్లస్ అవుతుంది. శాంతా మేడం ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేసాం మేము. సో శాంతా మేడం బాగా కోఆపరేట్ చేశారు. పోతే ప్రమీల మేడం కానీ ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కానీ, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ, ఎప్పుడు ఏ టైం అయినా కానీ వచ్చేయమని చెప్తారు. ప్రమీల మేడం కానీ, అరుణ మేడం కానీ వీళ్ళంతా బాగా నచ్చారు. సో ఇది హాస్పిటల్ గురించి మెయిన్ గా ఏంటంటే ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కానీ నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. మెయిన్ గా హైజీన్ మెయిన్ ఇంపార్టెంట్. సో హాస్పిటల్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎంత బాగుంటుందో ఇక్కడికి వచ్చినా కూడా అదే ఫీల్ అని మాకు అనిపించింది. బాగుంది కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. ఇప్పుడు బర్త్ అయిన తర్వాత కూడా బర్త్ సర్టిఫికేట్ గురించి కానీ సో వాళ్ళే తీసుకొని మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని వాళ్ళే వచ్చి అప్రోచ్ అయ్యి తీసుకుంటున్నారు. అంటే ఇది బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా కోఆపరేటివ్ గా బాగా చేస్తున్నారు. సో సెకండ్ టైం ఇట్లా 6th month లో ఇట్లా పెసరి పెట్టినప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేశారు? కొంచెం కంగారు పడిపోయాము 6th month లోనే ఏంటి ఇట్లా అనేసి. సో ఇంకా మీరు పెసరి అని చెప్పారు, దాని గురించి అంత ఐడియా లేదు. సో మీరు కొన్ని చెప్పారు అనమాట, ఇంత ముందు కూడా కొంతమందికి వేసాము అట్లా అనేసి కొన్ని చూపించారు మనకు. సో మేము కూడా ఇంకా ధైర్యంగా మేడం కూడా చెప్తున్నారు కదా అనేసి మేము కూడా ఇంకా ఫాలో అయిపోయాము. దానికి తగ్గట్టుగా మేడం చెప్పినట్టు మీరు చెప్పినట్టు డైట్ గురించి కానీ ఫుల్ రెస్ట్ అని చెప్పారు. 3 months పూర్తి కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉంచుకుంటూ అప్పుడప్పుడు ఫాలో అప్ చెకప్ వస్తా స్కాన్ చేస్తా ఉన్నారు. సో అంతా బాగానే ఉండింది. సో అనుకుంటా ఉన్నాము మామూలుగా 6th month లో కాబట్టి తొందరగా ప్రీ డెలివరీ అయిపోతుందేమో అని భయంగా ఉండింది. సో జాగ్రత్తగా ఉంటూ రెస్ట్ లో ఉంటూ చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉన్నాం. సర్వికల్ అని చాలా తక్కువగా ఉంది, దాని గురించి అని చాలా కంగారుగా ఉంది, ప్రీ టర్మ్ అయిపోతుందేమో అనేసి. సో దాని గురించి చాలా కేర్ తీసుకున్నారు. మీరు చెప్పినట్టే ఏది కావాలన్నా చెప్తారు, ఇచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండి నీట్ గా చెప్తారు, కోఆపరేట్ చేస్తారు బాగా. రిసెప్షన్ లో కానీ ఎప్పుడు కూడా ఎవరు ఏ టైంలో వచ్చినా కానీ బాగా కోఆపరేట్ చేస్తారు. మంచిది. ఇప్పుడు కూడా బేబీస్ తో టాక్ టు బేబీ బాగా చేయండి. సరే. ఓకే, థ్యాంక్ యూ.